ఇరాన్ మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ మీద పెద్ద దాడులు చేయగలిగింది. ఇంతకుముందు హౌతీ, హెజ్బుల్లా, హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ లాంటి సంస్థలు ఇవన్నీ ఇరాన్ ఫ్రాక్సీలు, ఇరాన్ తయారు చేసిన తీవ్రవాద సంస్థలు అనేక మిస్సైల్ దాడులు చేసినాయి. కానీ ప్రతిదాన్ని ఛేదించగలిగింది. ఏ ఒక్కటి కూడా ఐరన్ డోమ్‌ని దాటి ఇజ్రాయెల్ లోపలికెళ్ళలేదు. కానీ క్రిందటిసారి 11 రోజుల యుద్ధం అప్పుడు ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ పంపించిన కొన్ని క్షిపణులు తగిలినాయి. ఈ దఫా 100లో 10 వెళ్ళి పడుతున్నాయి. దాంతో అనేక విధ్వంసాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ చరిత్రలోనే అతి ఎక్కువ విధ్వంసం ఇప్పుడు ఇరాన్ దెబ్బకే తగిలింది. దీంతో బంకర్లలో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. బంకర్‌ని ఇజ్రాయేలీలు మమద్ అని పిలుస్తారు. 1992 తర్వాత నిర్మించిన ప్రతి ఇంట్లో కూడా మమద్ అనేటటువంటి ఒక సురక్షిత గది ఉంటది. ఇది సాధారణ గదిలానే ఉంటది. దీని గోడలు కాంక్రీట్‌తో కడతారు. కిటికీలు, తలుపులు ఉక్కుతో కడతారు. సాధారణ సమయాల్లో దీన్ని పడక గది గాని, ఆఫీస్ గది గాని వాడుతుంటారు. యుద్ధ టైంలో ఇది బాంబు షెల్టర్‌గా మారిపోతుంది. ప్రభుత్వం కూడా ఎక్కువ మంది ప్రజలు ఉండేందుకు వీలుగా సామూహిక బంకర్‌లను కూడా దేశవ్యాప్తంగా కట్టింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి సైతం తక్షణం బంకర్‌లోకి దూరేందుకు వీలుగా ఎక్కడ పడితే అక్కడ బంకర్‌లు ఉన్నాయి. సొంతగా సురక్షిత గదులు లేని వాళ్ళు ప్రభుత్వ బంకర్లలో, మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందుతుంటారు. సైరన్ మోగిన తర్వాత సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి ప్రజలకు ఉండే సమయం చాలా తక్కువ, 15 నుంచి 90 సెకన్లు. అందుకే అక్కడ ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. స్నానం చేస్తున్నా, నిద్రపోతున్న సైరన్ వినబడగానే సెకన్ల వ్యవధిలో బంకర్లోకి పరుగులు పెడతారు. ప్రజలు తమ బంకర్లో ఎప్పుడూ ఒక అత్యవసర కిట్ సిద్ధంగా ఉంచుకుంటారు. ఇందులో కనీసం 3 రోజులకి సరిపడా నీళ్లు, నిల్వ ఉండే ఆహారం, ఫస్ట్ ఎయిడ్ కిట్టు, మందులు, పవర్ బ్యాంకులు, రేడియో, టార్చ్ లైట్లు, పిల్లల కోసం ఆట బొమ్మలు, పుస్తకాలు ఉంటాయి. సామూహిక బంకర్లో ఇంకా ఎక్కువ సదుపాయాలు కూడా ఉంటాయి. ప్రతి ఇజ్రాయలీ పౌరుడి ఫోన్లో రెడ్ అలర్ట్ అనే యాప్ ఉంటుంది. క్షిపణి రాకని ఇది ముందే హెచ్చరిస్తుంది. అలాగే బంకర్లో వైఫై సౌకర్యం ఉంటుంది. కాబట్టి బయట ఏం జరుగుతుందో ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడికి ఇజ్రాయలీ పట్టణాల్లో సైరన్ల మోతలు మోగుతున్నటువంటి సందర్భంలో రోజుకి ఎన్ని మోగుతున్నాయో లెక్కచ్చ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మానసికంగా కుంగిపోవాల్సి వస్తుంది. కానీ మేము స్ట్రాంగ్గా ఉంటాం మా దేశం కోసం అని చెప్తున్నారు.